ఎస్పెషలీ. సో ట్రైలర్ బాగుంది, ఓకే, బట్ ట్రైలర్ లాంచ్ అయితే మారుతి గారు చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అసలు ఎలా వచ్చింది ఆలోచన? చాలా బాగా తీశారు, ఆలోచన చాలా బాగా వచ్చింది. ఏంటి ఎవరైనా హీరో వద్దంటే తీసావా అని అడిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. అంటే లేదు సార్, అలాంటి ఆలోచన ఏం లేదు, కథనే ఇంపార్టెంట్గా తీద్దామని ప్రజెంట్ చేశాను సార్ అన్నాను. చాలా అప్రిషియేట్ చేశారండి, చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే, సో అంటే హారర్ జానరా మూవీ అంటేనే సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే లైక్ భయపెట్టడం అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూపిస్తుంటారు. సో రీసెంట్ గా ఆది పినిశెట్టి గారిది శబ్దం అన్న సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమాలో ఒక 5 to 10 minutes లోపల ఒక సీక్వెన్స్ ఉంటుంది, అసలు ఏం చూపించరు, జస్ట్ ఒక సౌండ్స్, ఓన్లీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. సో అది కూడా వర్కౌట్ అయ్యింది. సో ఇది కూడా అంటే లైక్ ఇలా అలాంటిది ఏమైనా ఉందా? మీరు ఏమి ఆడియన్స్ అంటే క్యారెక్టర్స్ ఏమి చూపించట్లేదు, బట్ వాట్ యూ వాంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మేడం, చిన్నపిల్లలకి గోరుముద్దలు తినిపిస్తూ కథ చెప్తారు. కథ చెప్పినంతసేపు ఆ రాజును, ఆ వీరును, ఆ విక్రమార్కుడును మనం ఊహించుకుంటాం. అలాగే ఈ సినిమా మొత్తం కథ మీదే నడుస్తూ ఉంటుంది. కథ చూసే ప్రతి ఒక్కరూ తాను ఇన్వాల్వ్ అయ్యి చూసుకొని కూర్చుంటారు మేడం, అంతే. ఓకే, వాళ్ళని వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటారు, ఊహించుకుంటే బాగుంటుంది. ఓకే, సో శేఖర్ గారు. హాయ్ అండి. సో ఇట్స్ నాట్ అ ఫస్ట్ టైం మిమ్మల్ని హారర్ జానరాలో చూడటం, బట్ హారర్ జానరాకి ప్రాణం పోసేదే మ్యూజిక్. సో అది ఎంతలా భయపెట్టాలి అని అంటే థియేటర్లో పక్కన ఎవరైనా ఉంటే కానీ చూడలేము అన్నట్టు. సో ఇది డబుల్ వర్కే అయి ఉంటుంది, బికాజ్ ఎవరు కనిపించరు కాబట్టి. కొన్నిసార్లు హారర్ జానరాలో ఎవరైనా కనిపిస్తే ఓకే హీరోనో హీరోయిన్నో చూస్తూ మర్చిపోతారు. సో ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అండ్ ఎంత టైం పట్టింది దీనికి ఫైనల్ వర్క్ చేయడానికి? బేసిక్గా మూవీస్కి ఒక 20-25 days అట్లా పెట్టుకుంటామండి. బట్ ఆల్మోస్ట్ అంతే అండి, దానికి మించి అంటే ఇట్ టుక్ 1 month ఈ మూవీకి. సో ఇక్కడ హార్డ్ వర్క్ దీనికంటే కూడా వీ టుక్ ఇట్ యాస్ అ ఛాలెంజింగ్ అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఆ సీన్స్ ఒక్కొక్కటి అవుతుంటే సో దాన్ని సమ్టైమ్స్ ఒక సీన్ అయిపోయిన తర్వాత సో అక్కడ క్యారెక్టర్ కనిపించదు కాబట్టి ఇంటెన్సిటీ అంతా ఉంటుంది. సో అది ఏ లిమిటేషన్ వరకు తీసుకెళ్ళాలి అని మళ్ళీ దాన్ని ఇంకా అడిషనల్గా చేయటం. బికాస్ సీన్ చూసేటప్పుడు మోర్ 50% విజువల్, 50% వినిపిస్తూ ఉంటుంది. క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళ మీదకి చాలా వరకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక 50% ఇయర్స్ మీద వెళ్ళినప్పుడు సో ఇట్ హ్యాస్ టు బి ఇంట్రెస్టింగ్, ఇట్ హ్యాస్ టు బి ఫియర్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి ఇంటెన్సిటీ. సో ఈ మూడ్స్ అన్నీ కూడా మ్యూజిక్లో తీసుకురావాలి విజువల్గా ఏవైతే చూపించారో. సో ఫర్ దాట్ ఇట్ టుక్ టైమ్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్ చెప్పండి. టైటిల్ విషయానికి వస్తే హర్రర్ సినిమా అంటే డిఫరెంట్ ఉంటే ఎక్కువ శాతం ఈ రారాజా అనే టైటిల్ అసలు ఎలా వచ్చింది, ఎవరి థాట్ సార్? చెప్పండి సార్.